వేసి దాంట్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అడిగినటువంటి విధంగా మార్చేసుకుంటారు. ఒక చంద్రబాబు ఒక పెద్ద జాబితా తయారు చేసి టైపింగ్ చేసుకుని ఇష్టంతా తీసుకుని వస్తే ఈయన 5 పేర్లు దాని మీద రాసి అది కూడా మొహమాటంగా రాసుకుని చివరికి తనెక్కడ పోటీ చేయాలో కూడా చెప్పలేకపోవడం అనేది కమెడియన్ కాకపోతే హీరో ఎట్లా అవుతాడు అక్కడ? అంటే ఆయన ప్రిపేర్ అవ్వలేదా? ఆయన ప్రిపేర్డ్గా ఉంటే బాబు గారు ఏమన్నా స్టాప్ బోర్డు అయినా పెట్టారా, కంగారు పడక నువ్వు ఇంకా టైం ఉందని? తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ వల్ల, తెలుగుదేశం పార్టీ చేత నడవబడుతున్నాడు పవన్ కళ్యాణ్. అదే మైనస్, ఇంకేంలే. వాస్తవంగా 24 సీట్లు ఇచ్చినా కూడా అంతేనా? ఇదే ఫార్ములానా? 24 కూడా ఆయన చెప్పినట్టే విని, ఆయన చెప్పినట్టే నడుచుకొని ఆయన కోసమే పనిచేయాలా? అంతే కదా ఇప్పుడు జరిగింది, అదే కదా. ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు అన్న మనిషి 24 గౌరవప్రదమైన చంద్రబాబు అన్నాడు, ఈయన ఒప్పుకున్నాడు. అవును, అంతకుమించి ఇంకేముంది? రెండవది, ఇప్పుడు నా వలన నువ్వు లబ్ధి పొందు, నీ వలన నేను లబ్ధి పొందు అనేటువంటిది ఎప్పుడైనా సరే ఇచ్చిపుచ్చుకోవడం అంటాం. అవును అవును. జనసేన లేదా ప్రజారాజ్యం సందర్భంలో 30,000 40,000 ఓట్లు వచ్చినటువంటి సీట్లని తెలుగుదేశానికి వదిలేసుకుని తెలుగుదేశం కూడా ఓడిపోయి వైసీపీ గెలిచిన సీట్లు వీళ్ళకిస్తే ఏంటి ప్రయోజనం? తెలుగుదేశం కూడా ఓడిపోయినటువంటి సీట్లు మాత్రం వీళ్ళు తీసుకుంటే వీళ్ళకి ఏది బలమైన సీట్ ఇచ్చారు బేసిక్గా?